బాబా నీకు అనుకుంటే నా పరిణామం తిరుగుతుంది. ఏద్రే నేను అబద్ధాలు వాడుతున్నాను ఉంది. అన్నారెడ్డి గడ్డ ఆలోచించే పన్నాలు చెప్పగానే పెద్ద చిన్నాలు అక్కడ భలే మాట్లాడుతున్నారా? అరే అరే ఏదో ఇప్పుడే వస్తున్నావా? మా బాబాయ్ ఎక్కడున్నాడు బాబాయ్? మీ బాబాయ్ అక్కడ చాలా ఉంటాడు, వెళ్ళి చూసుకో. బాబు పొరగాడు ఆడే మనకు ఆడే ఆడింది చూస్తే చూసావు కానీ ఎక్కడ చెప్పాలి? మా ముసలాన్ని తెలిస్తే పోకూడదు పెట్టదా? ఈడికి నేను గెడ్డు బాబులో చూసే సంగతి కూడా తెలిసిపోయింది. బాపు బాపు ఎప్పుడు వచ్చావు? ఎప్పుడు వచ్చావు బిడ్డ? ఏమిటి ఇట్లా వచ్చావు? జాబ్ మానేసి వచ్చాను బాబు. ఇప్పుడు ఏం చేద్దామని మరి? చెప్పాను కదా బాబు, వ్యవసాయం చేస్తారని. వ్యవసాయం వ్యవసాయం అంటావు. ఈ వ్యవసాయాన్ని కుదర కొడుక పెద్ద పెద్ద చదువులు అయినావు, పట్టణంలో మంచి నౌకరు చేస్తున్నావు. ఆ నౌకర్లు అట్లా చేసుకో బిడ్డ. ఈ ఊరొద్దు, ఈ వ్యవసాయం. నా మాట విన కొడుక, నా మాట విన కొడుక. రైతు అంటేనే పిల్లనియరు ఎవడు. సర్కారు నౌకరు అంటే క్యూ కడతారు. ఇప్పటికే ఎన్నో సంబంధాలు వచ్చినాయి. పిల్లని ఇవ్వకుండా ఏమైంది బాబు? నన్ను మనువాడే పిల్ల ఏడనో ఉండుంటదిలే. నీకు వ్యవసాయం వద్దురా కొడుక. నిన్ను అష్ట కష్టాలు పడి చదివించింది నేను రైతుగా చూడాలని కాదురా. సర్కారు కొలువు నువ్వు చెయ్యాలా, నా కన్నులారా చూడాలా. ఇప్పుడు దాకా సర్కారు కొలువు చేశాను కదా బాబు. ఏం ఆలోచిస్తున్నావురా? ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పదా. అందజేసేసి అక్క అక్క బాగున్నావా అక్క? నేను బాగున్నాను. నువ్వు బాగున్నావా? నేను బాగున్నానక్క. బావిడి బయటికి వెళ్ళారు. కాళ్ళు కడుక్కురండి, భోజనం చేద్దాం. సరే అక్క. బాపు ఎంత చదివినా ఎంత పెద్ద నౌకరీ చేసినా పెద్దవాళ్ళకి సలాం పట్టాల్సిందే. ఎన్నుండే సాధక బాధకాలు అన్నాయి బిడ్డ. ఎంత వ్యవసాయం చేస్తే ఏం లాభం? ఎంత మందులు కొట్టినా పాలు కూడా కత్తలేవు. ప్రకృతి కనుక కర్ణ వేసిందనుకో అప్పుడే పాలు అవుడే. బాపు రైతు బిడ్డలందరూ కొలువులంటే రాబోయే తరానికి భూగోళం పెడతారు బాబు. చూడు బిడ్డ, రైతు పండించిన పంటనే తింటారు, చివరికి రైతునే తింటారు. రాబోయే తరాల గురించి నీకెందుకు బిడ్డ? నీ భవిష్యత్తును చూసుకో. చూడు బిడ్డ, రైతు బతికి చెప్తారా?
ఏమన్నా పని పడి ఆఫీస్కి వెళ్తే లంచం అంటారు. లంచం లేదని అనుకో నువ్వు బతికినట్టుగా సాక్ష్యం చూపించమంటారు బిడ్డ. నేను చెప్పాడు నా మాడిన బిడ్డ. అమ్మాయి నా కుర్చీలు తేనా బయటికి. నేను తెస్తాను బాబు, నువ్వు నాడు. చేప బిడ్డ ఇక్కడ చల్ల కూర్చున్నా. చదువు లేని వాళ్ళు మీ తరం ఆడిస్తాం కాదు, మా తరం వాళ్ళు వాళ్ళ ఆటలు సాగనవ్వం. నా మాటినయ్యా, ఒక్క ఛాన్స్ ఇయ్యే. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తా, అధిక లాభాలు సాధిస్తా, అందరిలో నీ బిడ్డగా గర్వంగా నిలుస్తా. సరే బిడ్డ నీ ఇష్టం. మా అయ్య అంత మంచోడు. పిచ్చి సన్నాసి వాడు ఏదనుకుంటే సాధిస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, మా రజనీ సినిమా టాకీస్లో ఈ సినిమా చూశారు కదా, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ బెల్లు నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఓకే.